100 మందిని బుజ్జగిస్తేనే మోదీ విజయం. మహిళా రిజర్వేషన్ పునర్విభజన బిల్లులు ఆమోదానికి బీజేపీ వ్యూహాలు. తమను ఎవరు ప్రలోభ పెట్టలేరన్న కాంగ్రెస్ వర్గాలు. ఇప్పుడు కావాల్సింది 100 మందిని బుజ్జగిస్తేనే మోదీ విజయం అవుతుంది. ఇప్పుడు 3 బిల్లులు ఉన్నాయి కదా, ఈ 3 బిల్లులకు ఆమోదం తెలపాలంటే మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు డీలిమిటేషన్ సంబంధించినటువంటి అంశం కూడా అవి ఆమోద ముద్ర కావాలంటే 100 మంది వీళ్ళు కాకుండా 292 మంది బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు కాకుండా మరో 100 మందిని ఎట్లా బుజ్జగిస్తాడు? వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ అండ్ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీని ఎట్లా బుజ్జగిస్తారు అనేది పెద్ద ఇప్పుడు సమస్యగా మారిపోయింది. ఇది దాని సారాంశం ఏంటిదంటే, మహిళా రిజర్వేషన్ బిల్లు డీలిమిటేషన్ బిల్లుల ఆమోదం పొందాలంటే ప్రతిపక్షానికి చెందినటువంటి దాదాపు 100 ఎంపీలను బుజ్జగించాల్సి ఉంటుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకోసం ప్రధాని మోదీ బృందం సన్నాహాలు చేస్తుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్సభలో ఎన్డీఏకు ఉన్నటువంటి బలం 293 మంది. సో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 362 మంది సభ్యుల మద్దతు అవసరం. అంటే ఎన్డీఏకు కనీసం మరో 99 మంది సభ్యులు తక్కువ అవుతారు. సభకు హాజరైన వారిలో 2/3 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే బిల్లులు ఆమోదం పొందుతాయి. ఎన్డీఏకు ఉన్న సంఖ్యాబలానికి 2/3 మెజార్టీ రావాలంటే సభలో కనీసం 439 మంది సభ్యులు ఉండాలి. ఇది జరగాలంటే దాదాపు 104 మంది సభ్యులు సభకు గైర్హాజరు అయ్యేలా చూడడం లేదా సభకు హాజరైన ఓటు వేయకుండా చేయడము చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్స్ 2 ఆప్షన్స్. వచ్చేటువంటి వాళ్ళేమో రాకుండానే చేయాలి ఒక 100 మందిని ఎటు పార్లమెంటుకు. ఒకవేళ కనుక వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు ఓటు వేయకుండా స్తబ్దుగా ఉండేటువంటి ప్రయత్నం అనేది చేయాలి. ఈ 2 జరుగుతాయా లేదనేది కూడా చూడాలి. ఒక పక్కనేమో రెండింటికి ముడిపడి ఉంది. ఒకటేమో మహిళా రిజర్వేషన్ల బిల్లు కూడా దీనికి ముడిపడి ఉంది. ఒకవేళ కనుక దీనికి కనుక మద్దతు ఇవ్వనట్టయితుంటే కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పక్షాలు కానీ మద్దతు ఇవ్వనట్టయితుంటే వాళ్ళు ఏం ప్రచారం చేస్తారు? రేపు ఈ మహిళల ద్రోహి కాంగ్రెస్ పార్టీ మహిళలకు అన్యాయం చేసింది అన్నటువంటి ఒక ప్రచారాన్ని బలంగా తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబోతూ ఉన్నది. 3 రోజుల పాటు ఈ సంబంధించినటువంటి సమావేశాలు ఉండబోతూ ఉన్నాయి. సో మొత్తానికి వాళ్ళకు ఉన్నటువంటి బలంలో ఇంకా 104 మంది బలం కూడా కావాలి. వాళ్ళు కూడా ఒకవేళనేమో ఓటర్ని వేయాలి, లేకపోతే రాకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలనేది బీజేపీ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తున్నది. దీంతో ప్రతిపక్ష శిబిరంలో ఎంతమందిని తమ వైపుకు నయానో భయానో తిప్పుకున్నా 100 మందిని ఎలా బుజ్జగించవచ్చు అన్నటువంటి సందేహం బీజేపీ శ్రేణిలో నెలకొన్నది. రాత్రికి రాత్రి ప్రలోభాలు పెట్టి లేదా కేసుల బూచి చూపి బెదిరిస్తే గానీ బీజేపీ 100 మంది సభ్యులను తమ వైపు తిప్పుకునే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తామంతా సంఘటితంగా ఉన్నామని తమను ఎవరూ ప్రలోభ పెట్టలేరని కాంగ్రెస్ వర్గాలు తెలుపుతూ ఉన్నాయి. సో ఒక పక్కన ఒకలో ఇద్దరో 10 మంది అంటేనేమో సరే నిజంగానే కేసుల భయమో లేకపోయినటువంటి పైసలో అవో ఇవో సంబంధించినటువంటి ఇస్తామని చెప్పేస్తానో లేకపోతే ఇంకేదో రకంగా పదవుల ఆశో లేకపోతే పైసల ఆశో లేకపోయినటువంటి కేసుల భయమో లేకపోతే ఇంకేదైనా సంబంధించినటువంటి నయానో భయాన్ని ఇచ్చి కొంత అటువైపు తిప్పుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి కాదు కదా. ఎట్లా ఉంటుంది? 100 మంది 100 నుంచి 104 మందిని అటువైపు లాక్కోవాలంటే అటువైపు వాళ్ళకు మద్దతుగా తెలపాలంటే కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశమే కనబడతా ఉంది. సో ఎక్కడ ఎవరు జారుతారో ఎవరు ఎప్పుడు ఆ పార్టీకి ఏమైనా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా అన్నటువంటి ఆలోచనతోటి ఈ ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలన్నీ నాయకులు వాళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళని కాపాడుకుంటా ఉన్నారు, ఎంపీలను కాపాడుకుంటా ఉన్నారు. ఎటు ఓటేయొద్దు, మనం మనమంతా కూడా ఒకే నిర్ణయం పైన ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా చెబుతారు. చూడాలి మరి ఇది ఎట్లా ఉండబోతా ఉంది. మోదీ విజయం సాధించాలి అంటే పార్లమెంటులో ఈ బిల్లులకి ఆమోదం పలకాలంటే 100 మందిని బుజ్జగిస్తేనే ఈ మోదీ విజయం సాధించేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఒక వార్త అయితే కనబడతా ఉంది.